Hey, hello guys. Welcome to my new blog. Day 2 and second blog. ఈ బ్లాగ్ అయితే నేను బండి మీద స్టార్ట్ చేస్తున్న సంగారెడ్డి చెరువుకట్ట దగ్గర స్టార్ట్ చేస్తున్న ఈ బ్లాగ్ అయితే నేనైతే నేను ట్రయల్ చేస్తున్నమాట ఈ చెరువు కూడా చూపిద్దాం ఇంట్రెస్ట్ రావాలని. ఇప్పుడు ఫస్ట్ టైం కదా బ్లాగ్ చేయడం, సో నేనైతే చాలా నర్వస్ ఫీల్ చేస్తున్నా. నేను గట్టిగా మాట్లాడదామని చాలాసార్లు ట్రై చేస్తున్నా, టేక్ అయితే లేదు, ఏమైతే లేదు. సో నేనైతే ప్రస్తుతంగా అయితే బండి మీద బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఒక ప్లేస్లో బండి ఆపి మీకు వెదర్ చూపిస్తా, ఈ చెరువు గట్ల ఎట్లా ఉందో, ఎంత పెద్ద ఉందో మొత్తం మీకు చూపిస్తా. ఇంకా బండి మీద చూసారనుకో మీకు ఎట్లా ఉంది చెరువు గట్ట. ఇట్లా ఉంటుంది మీకు చెరువు గట్ట. ఇంకా చూసుకోవచ్చు మీరు. నేను బండి మీద చేస్తున్నా. ఇంకా కొంచెం నేను జస్ట్ బండి మీద చేస్తున్నా. మీకు మోటార్ బ్లాగింగ్ లేకుంటే రైడింగ్ బ్లాగింగ్ కావాలంటే కూడా కామెంట్ చేయొచ్చు, నేను అన్ని కూడా ట్రై చేస్తా చేయను. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ ఎవరు లేకుండా చోట్ల చేస్తున్నా. ఎందుకంటే అర్థం చేసుకోవాలనుకుంటా. పబ్లిక్లో చేస్తే ఇప్పుడు చాలా అంటే చాలా నర్వస్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే భయం ఉంటుంది ఒకటి, వీళ్ళేం కామెంట్ చేస్తారో, వీళ్ళేం నవ్వుతారో అని. ఎందుకు నేనైతే నా స్పీడ్ తిరగాలని నేనైతే ఇప్పుడు ప్రయత్నిస్తున్నమాట. ఇంకా మాట అంటే నేను ఇంకా వేరే ప్లేస్కి పోయి బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి కంటిన్యూ వస్తుంది నా ఛానల్ అయితే. బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వసంత్ బ్లాగ్ ఛానల్, ఓకేనా. ఇంకా మీకు సాంగ్స్ ఇష్టం ఉంటే నా ఇంకో ఛానల్ కూడా ఉంది, బంజారా వసంత్ HNTL. దాంట్లో అయితే తెలుగు సాంగ్స్ అండ్ బంజారా సాంగ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు డీజే సాంగ్స్ కావాలని, ఆ సాంగ్స్ కావాలని అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీకు వేరే సాంగ్స్ నచ్చినా కూడా దాని పేరు కామెంట్ చేసి ఆ సాంగ్స్ కూడా ఎడిట్ చేసి నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా గాయస్. ఇంకా చెప్పాలంటే నాకు ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థమైతే లేదు. నేను ఏమేమి వాగుతున్నా నాకే అసలు అర్థమైతే లేదు. నేనైతే ప్రస్తుతంగా పొద్దున లేచి రెడీ అయినా. ఈ టైంకి వచ్చి ఇక్కడ ఎవరు లేకుంటారు, ఎక్కువ మంది ఉండరన్నమాట ఇక్కడ లోపలికి. సో ఈ టైంకి వచ్చి నేనైతే స్టార్ట్ చేసిన నా బ్లాగ్, సరేనా. ఒక ప్లేస్లో నేను షూటింగ్ ఆపుతా బండి. నా మొత్తం డీటెయిల్ చెప్తాను, నేను ఏడికి బిలాంగ్ చేస్తాను, ఏం పంచాయతీ. ఒక్క నిమిషం. ఏ గైస్, నాకు నా బంజారా ఛానల్ నుంచి అంటే నా సాంగ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో చాలామంది కామెంట్ చేసిరా నన్ను బ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు కదా అది చాలామంది అడిగిరు. సో దాని గురించి నేను బ్లాగ్ కూడా స్టార్ట్ చేసిన ఇప్పటికెళ్ళి. దాంట్లో చాలామంది అడిగిరు, నా ఏడికెళ్ళి బిలాంగ్ చేస్తావు, ఏడ ఉంటావు, ఇప్పుడు ఏడు నుంచి బ్లాగ్ చేస్తావు అని అడిగిరు. నేనైతే తాండూరుకి వెళ్ళి బిలాంగ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను సంగారెడ్డిలో ఉంటా. అంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పని చేస్తున్నాం, ఇక్కడనే ఉంటాం. మా కాలేజ్ అయితే ఫిజియోథెరపీ అయిపోయింది సెకండ్ ఇయర్. సో నేను జాబ్ గురించి వేకెన్సీ చూస్తున్నా. వేకెన్సీ వచ్చిందనుకో వెళ్ళిపోతాను నేను కూడా. వెళ్ళిపోయినా కూడా బ్లాగ్ వస్తాయి, కంటిన్యూ బ్లాగ్స్ వస్తాయి. నేను ఏడా ఏముంటా అని కొత్త ప్లేసెస్ చూపించాలని చాలా ట్రై చేస్తాను. నేనైతే కొత్త ప్లేసెస్కి కొత్త బ్లాగర్స్ అయితే పోస్ట్ చేస్తామాట. ఒకటే బ్లాగ్ కానీ ఒకటే చెరువుగట కానీ కాదు అది. నేను వేరే ప్లేస్లో పోయి వేరే బ్లాగ్ అయితే చేస్తాను. 100% బ్లాగ్స్ అయితే కంటిన్యూ వస్తాయి ఇప్పటికెళ్ళి. సాంగ్స్ కూడా వీక్లో లేకుంటే మంత్లో ఒక్కొక్కసారి చేస్తామాట. ఎందుకంటే సాంగ్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది కదా, ఎడిటింగ్ దానికి చేయాలంటే చాలా పర్పస్ ఉంటుంది. సో దాని గురించి అది చేస్తలే. నేను ఏం మాట్లాడుతున్నా నాకైతే అస్సలు అర్థమైతే లేదు. మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటా. ఇప్పుడు మీకు వెదర్ చూపిస్తాను మొత్తం. నేను ఇంతకుముందు గైస్ దీనికన్నా ఫస్ట్ ఒక బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఆ బ్లాగ్లో ఏమేమి వాగినా నాకు అస్సలు అర్థం. ఆ బ్లాగ్ 1 minute 2 minutes ఉంది, అది వాచ్ చేయండి ప్లీజ్. అది దాంట్లో నేను చెప్పినమాట, నేను ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నాను, ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేయండి దాని గురించి కూడా, సరేనా. ఆ బ్లాగ్ అస్సలు నాకైతే నేను చూసిన 2-3 సార్లు చూసిన. ఆ బ్లాగ్ అయితే అస్సలు మంచిగా రాలే బ్లాగ్ అయితే. నేను ఇప్పుడు బండి మీద పోతా, మొత్తం అన్నీ చూపిస్తామాట. నా హెల్మెట్లో అది. హే గైస్, నేనైతే జస్ట్ ఇప్పుడు థంబ్నెయిల్ తీసుకున్నాను. నా బ్యాక్గ్రౌండ్ చూస్తారు కదా చెరువుగట్ట, ఇక్కడైతే థంబ్నెయిల్ తీసుకున్నా. ఈ థంబ్నెయిల్ ఎందుకు తీసుకున్నారు అనుకుంటారు అనుకోండి మీరు. క్వశ్చన్ వచ్చిందనుకుంటా, ఈ క్వశ్చన్ వచ్చిందన్నమాట. అంటే నేను ఏం థంబ్నెయిల్ తీసుకోవాలో నాకు అస్సలు అర్థమైతే లేదు. సో ఈ థంబ్నెయిల్ తీసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, జస్ట్ ఒక థంబ్నెయిల్ తీసుకున్నా. దీనికి ఇంటికి పోయి మంచిగా ఎడిటింగ్ చేస్తా, థంబ్నెయిల్ పెడతా. మీకు ఇంట్రెస్ట్ రావాలని చాలా ప్రయత్నిస్తా. మీకు కావాల్సింది బ్లాగ్ వేయడానికి చాలా ట్రై చేస్తా. ఇప్పుడు మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ప్రతి మాటకి లైక్ సబ్స్క్రైబ్ అడుగుతున్నావు కదా, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం వస్తుంది కదా, ఏమంటారు అది కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. సో అది వస్తే బ్లాగ్ కూడా స్టార్ట్ చేయడానికి ఉంటుంది. లేకుంటే అది పబ్లిక్ వెళ్ళి రెస్పాన్స్ రాలేదనుకో, బ్లాగ్ చేయడానికి అస్సలు మొత్తం మైండ్ దొరుకుతుంది, మళ్ళీ అసలు ఇంట్రెస్ట్ రాదు, ఏం రాదు.
ఇంకా మంచి మంచి ఫనీ కంటెంట్ కానీ, లేకుంటే రైడింగ్, లేకుంటే బ్లాగ్స్, లేకుంటే ఓపెనింగ్ ప్లేసెస్, అన్ని అదర్ ప్లేసెస్లో నుంచి నేను వెరైటీ బ్లాగ్స్ చేయడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తాను ఇప్పటికెళ్ళి. ఇప్పుడైతే నా ఫోన్ కెమెరా అంత మంచిగా లేదు. సో ఇప్పుడు ఒక 1K అయిందనుకో సబ్స్క్రైబర్, ఐఫోన్తో బ్లాగ్ స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు 1K కావాలి. ఇప్పుడైతే ఇప్పుడు కెమెరా అంత మంచిగా లేదు, ఎందుకంటే పబ్లిక్ వెళ్ళి రెస్పాండ్ రాలే. అంత పెద్ద ఫోన్ ఎందుకు తీసుకోవడం, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందుకే తీసుకుంటారులే నేను కూడా. ఓకేనా గైస్, ఈ బ్లాగ్ అయితే రేపు 8కి వస్తుంది, 8 o'clock అట్లా వస్తుంది బ్లాగ్ అయితే. ఇప్పుడైతే జస్ట్ ఒక 4 minutes బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను నేనైతే ఇప్పుడు. ఆ తర్వాత మెల్లమెల్లకు ఇప్పుడైతే ఏం లేదు కదా చూపినీకి. సో దాని గురించి ఒక 4-5 minutes బ్లాగ్ అయితే ఉంది, అది పోస్ట్ చేస్తాను అనమాట ఈరోజు నేనైతే. సో దాని గురించి ప్రపోజ్. అండ్ ఇంకా అయితే నేను ఏమనాలో కూడా అస్సలు అర్థమే తెలియదు, అసలు 1% కూడా ఐడియా లేదు. నేను ఏమంటున్నా, ఏం చేస్తున్నా నాకు అస్సలు అర్థం తెలియదు. సో గైస్, మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి బ్లాగ్ చూడాలంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్తా, ఇక్కడైతే పెడతా, మెన్షన్ చేస్తాను. అకౌంట్ అయితే లింక్ పెడతా. ఇంకా Vasanth222 చెప్పాలంటే, అకౌంట్ నేమ్ చెప్పాలంటే Vasanth222 ఉంటుంది. అండ్ బంజారా ఛానల్ అంటే సాంగ్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే సాంగ్స్ కూడా ఛానల్ పెడతా నేను. దానికి 14K సబ్స్క్రైబర్ ఉన్నారు. ద బంజారా వసంత్ HNT అని ఒక ఛానల్ ఉంటుంది. మీకు ఛానల్స్ అంటే సాంగ్స్ ఇష్టం ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీరు. దాంట్లో సాంగ్స్ అయితే మంచి మంచి సాంగ్స్ పెడతా. అండ్ మీకు ఇన్స్టాగ్రామ్లో మినీ బ్లాగ్స్ చూడాలంటే కూడా నా అకౌంట్ పెడతా లింక్ అయితే, దాంట్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. 2-3 అకౌంట్స్ ఉన్నాయి నాదైతే. మెయిన్ ఛానల్ అయితే దాంట్లో 2K సబ్స్క్రైబర్ కంప్లీట్ అయినాయి దాంట్లో. ఓకేనా గైస్, ఈరోజైతే ఇంతే బ్లాగ్. రేపటికి వెళ్ళి వేరే ప్లేస్లో నా స్పీచ్ కన్నా బ్లాగ్స్ ఎక్కువ చూపిస్తా. ఓకేనా గైస్, బాయ్.